హాయ్ హలో నమస్తే, నేను మీ దివ్యా శ్రీనివాస్. ఎలా ఉన్నారండి? బాగున్నారా? సో నేను మొన్న హోమ్ టూర్ చేసిన వ్లాగ్లో చెప్పాను కదా, ఫ్రిడ్జ్ టూర్ సపరేట్గా చేస్తానని చెప్పి. అన్నీ ఒకే దాంట్లో ఇంక్లూడ్ చేస్తే వీడియో లెంత్ ఎక్కువ అవుతుందని చెప్పి దీంట్లో ఇంక్లూడ్ చేసినానండి. చూసేయండి మా ఫ్రిడ్జ్ టూర్ని. యాక్చువల్గా ఇది సైడ్ బై సైడ్ రెఫ్రిజిరేటర్ అండి. అండ్ ఇది వచ్చేసి మార్క్ అనమాట, లైక్ ఫ్లిప్కార్ట్ వాళ్ళ బ్రాండ్ అనమాట. అండ్ లైక్ ఇది ఫుల్ గ్లాస్ డోర్ అనమాట. లైక్ మనకి వస్తున్నాయి కదా ఇప్పుడు గ్లాస్ తోటి ఫినిషింగ్ వచ్చిన రెఫ్రిజిరేటర్స్, అలాంటి రెఫ్రిజిరేటర్ అండి ఇది. లైక్ ఇన్వర్టర్ ఉంటుంది అనమాట. సో ప్రీమియం గ్లాస్ డోర్ అని చెప్పి, ఎనర్జీ ఎఫిషియంట్, మల్టీ ఎయిర్ ఫ్లో, ఫ్రెష్ లాక్ టెక్నాలజీ అండ్ ఎల్ఈడి టచ్ ప్యానల్ ఉంటుంది అనమాట. లైక్ ఇన్వర్టర్ టెక్నాలజీ ఉంటుంది ఇందులో. ఎలక్ట్రికల్ బిల్ కూడా అంత ఎక్కువ రాదండి. లైక్ నార్మల్గా మనకి ఎలాంటి డబల్ డోర్ ఉన్నా ఎలాంటి బిల్ వస్తుందో సేమ్ అలానే. సో బేసికల్గా ఇది 563 లీటర్స్ ఫాస్ట్ ఫ్రీ సైడ్ బై సైడ్ రెఫ్రిజిరేటర్. చాలా స్పేషియస్గానే ఉంటుందండి ఈ ఫ్రిడ్జ్. సో ఇక్కడంతా పచ్చళ్ళ సెక్షన్ అనమాట. లైక్ మనం పెట్టుకుంటుంటాం కదా పికిల్స్ అన్నీ. సో అక్కడ చూస్తున్న లాస్ట్లో చూస్తున్న బిగ్ డబ్బా ఉంది కదా, అది ఆవకాయ అనమాట. అది యూజువల్లీ ఇయర్లీ ఒకసారి పెట్టుకుంటాం కదా, అప్పుడు నేను 10 kgs పైనే అలా పెడుతుంటానండి. లైక్ మా కో సిస్టర్ వాళ్ళు యూఎస్లో ఉంటారు కదా, సో వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళకి, మా అన్నయ్య వాళ్ళకి, మాకు కూడా ఎవరన్నా ఇంటికి రిలేటివ్స్ వచ్చినప్పుడు, అండ్ మా ఫ్రెండ్స్ కూడా చాలామంది అడుగుతూ ఉంటారు వాళ్ళకి. సో అలా అడిగినప్పుడు లేదనకుండా ఇస్తుంటానండి. ఇటు సైడ్ పండు మిర్చి అండ్ మునక్కాడ పచ్చడి అలాంటివన్నీ పెట్టుకుంటుంటాను అక్కడ. సో ఇక్కడ వచ్చేసి ఇది దోసపిండి కార్నర్ అని చెప్పొచ్చు. దోసపిండికి మాత్రమే పెట్టుకుంటాను. సో యాక్చువల్గా 2 డబ్బాలు వేసి పెట్టాను, ఒకటైతే అయిపోయింది. మా ఇంట్లో ఫ్రెష్గానే పెట్టుకుంటామండి, కాకపోతే మార్నింగ్ నైట్ 2 సార్లు తింటాం కాబట్టి త్వరగా అయిపోతుంది. సో ఇక్కడ ఏంటంటే లైక్ వాటర్ మిలన్ అప్పుడే కట్ చేస్తున్నాను. సో అలా పెట్టున్నాను. కాసేపు ఆగి నేను అవంతా కట్ చేసేసి ఒక బాక్స్లో వేసి పెట్టాను అనమాట. సో అలానే వదిలేను అనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి ఫ్లవర్స్ అండి, చూసారా 1 kilo ఆఫ్ ఫ్లవర్స్. నెక్స్ట్ రోజు పౌర్ణమి ఉంది అనమాట. సో ఆ పౌర్ణమి పూజ చేయడానికి తెప్పించుకున్నాను. యూజువల్లీ మా ఇంట్లో ఎక్కువనే ఫ్లవర్స్ ఉంటాయండి, డైలీ పూజ చేసుకుంటాం కదా. సో అలా ఇక్కడ చూసారా మీగడ అనమాట. నేను వెన్న చేస్తూ ఉంటాను కదా, పాల మీద మీగడ తీసి పెడతానని చెప్పి. అండ్ ఇక్కడ వచ్చేసి వెజిటబుల్ సెక్షన్. సో ఇక్కడ ఉన్న టమోటాస్, పైన ఉన్న టమోటాస్ టమోటా పచ్చడి చేద్దామని చెప్పి తీసి పెట్టుకున్నాను ఎక్కువగా. అండ్ కింద ఉన్నవి యూజువల్లీ వాడుకుంటాం కదా అది. అండ్ ఇక్కడ వచ్చేసి కాకరకాయలు, వెజిటబుల్స్ అన్నీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెజిటబుల్స్ అన్నీ తెచ్చిపెట్టుకున్నాయి. యూజువల్లీ ఎక్కువగా పాడైపోయే వెజిటబుల్స్ అన్నీ ఆ బాక్స్లో ఇస్తాను. సో అప్పుడు తొందరగా మనం యూజ్ చేసుకోవచ్చు కదా అలా. ఇక్కడ ఏంటంటే ఇంకా అన్నీ పచ్చిమిర్చి అలాంటివన్నీ కవర్లో వేసి పెట్టుకున్నాను. అది అండి ఇటు సైడ్ కార్నర్ అంతా అది. అండ్ ఇటు సైడ్ పైన వచ్చేసి ఇవన్నీ పెట్టుకుంటాను. ఈ రోస్ మిల్క్ షేక్ చేసుకోవడానికి. ఈ రోస్ మిల్క్ ఫ్లేవర్ ఎలా ఉంటుంది తెలుసా, రాజమండ్రి స్టైల్ రోస్ మిల్క్ ఉంటుంది కదా, అలా అనిపిస్తుంది. సో చాలా బాగుంటుందండి. ఈ బ్రాండ్ ఎప్పుడైనా తెచ్చుకోండి, సమ్మర్ స్టార్ట్ అవుతుంది కదా. సో అండ్ ఇది వచ్చేసి ఒసారా ఫ్రెంచ్ వెనిలా ఫ్లేవర్ ఇది అండి, వెనిలా ఎసెన్స్ అనమాట. నేను ఎక్కువగా యూస్ చేస్తూ ఉంటాను కదా, కేక్స్, మిల్క్ షేక్స్ అట్లా చేస్తూ ఉంటాను కాబట్టి. అండ్ అది హర్షీస్ కోకో పౌడర్. అండ్ ఇది స్వీట్స్లోకి యూస్ చేసే కార్డమమ్ పౌడర్ అండి, కియా వాళ్ళ బ్రాండ్, చాలా బాగుంటుంది అది. ఇలాచీ పౌడరు.
అండ్ ఇక్కడ ఈ మధ్య చెప్తున్నాను కదా, మార్నింగ్సే యాపిల్ సైడర్ వెనిగర్ తాగుతానని చెప్పి. ఈ బ్రాండ్ బాగుంటుంది, యాపిల్ సైడర్ వెనిగర్. అండ్ అక్కడ నెయ్యి చెప్పాను కదా, నెయ్యి. అండ్ ఇది నేను చెప్పానే లెమన్ జ్యూస్ తీసి పెట్టుకుంటానని, అది లెఫ్ట్ ఓవర్ ఏమన్నా చిన్న చిన్న వెజిటేబుల్స్ అలా తీసి నేను పెట్టుకుంటుంటాను నాకు ఒక్కదానికి. ఇది చీజ్, అమూల్ వాళ్ళ చీజ్ అనమాట. అండ్ ఇక్కడ కొత్తిమీర, కరివేపాకు పెట్టుకొని ఉంటాను డబ్బాలలో, కింద పేపర్ వేసి పెట్టుకుంటే ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. అండ్ ఇది ఫ్రెష్ బట్టర్ అండి, మొన్నే తీసాను నేను నెయ్యి. అది పరాటాస్ అలా చేస్తూ ఉంటాం కదా ఇంట్లో, అలాంటప్పుడు నేను యూస్ చేస్తాను అనమాట. సో ఇక్కడ కొన్ని నిమ్మకాయలు, సో అందులో ఉప్పు వేసి పెడతాను కాబట్టి నిమ్మకాయలలో ఇది అలానే ఉంచుతాను. ఎప్పుడన్నా ఏదన్నా స్వీట్లోకి, అంటే స్వీట్ షర్బత్ చేసుకుంటారు పిల్లలు, ఆ స్వీట్ షర్బత్లోకి ఉంటుందని చెప్పి. అండ్ ఇది వచ్చేసి పన్నీర్ అండి, 200 grams పన్నీర్. బై ద వే తిరుమల బ్రాండ్ వాళ్ళవి చాలా బాగుంటుంది పన్నీరు. అండ్ ఇక్కడ చూస్తే లైక్ ఇది ఏంటి, చింతాకు పొడి అండ్ చిట్ల పొడి అనమాట. మాకు చాలా ఫేవరెట్ ఇవి, అందుకోసము ఎక్కువ స్టాకే పెట్టుకుంటాము. సో ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే చేసి పెడతారు కదా, సో యూజువల్లీ అది కూడా చేసుకోవచ్చు, పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు. ఆ చింతాకు కొంచెం ప్రాసెస్ అనమాట, అందుకోసం బయట కొంటాము. అండ్ ఇది వచ్చేసి మల్టీగ్రెయిన్ బ్రెడ్ అండి, యూజువల్లీ మేము డైట్లో ఉన్నప్పుడు ఎక్కువ యూస్ చేస్తూ ఉంటాం కదా, అది మల్టీగ్రెయిన్ బ్రెడ్. ఇది లెఫ్ట్ ఓవర్స్ అండి, ఫస్ట్ ఇవి కంప్లీట్ చేసిన తర్వాత అది చింతాకు పొడి, చిట్ల పొడి తీసుకోవచ్చు. 2 కోకోనట్, ఇంట్లో పూజ చేస్తూ ఉంటాం కాబట్టి కోకోనట్ అట్లా ఉంటుంది, అది ఏదైనా చట్నీస్కి యూస్ చేసుకోవచ్చు అని అట్లా పెట్టుకున్నాను. బేసిక్ థింగే అండి, అందరి ఇంట్లో ఫ్రిడ్జ్లో ఏముంటాయి, మా ఇంట్లో కూడా అలానే ఉంటాయి, కాకపోతే డిఫరెంట్ వెరైటీస్ ఉండిండొచ్చేమో అంతే. అండ్ ఇటు సైడ్ వస్తే ఇదంతా ఫ్రీజర్ అండి, ఇప్పుడు చూసిందంతా ఫ్రిడ్జ్, ఇదంతా ఫ్రీజరు. లైక్ ఇక్కడ వస్తే ఫస్ట్ టాప్లో ఏం పెట్టుకుంటానంటే లైక్ మిల్లెట్స్, ఉలవలు ఇట్లాంటివన్నీ ఎక్కువ పెడతా ఉంటాను. ఇది రెడ్ బాక్స్లో ఉండేది రాగి పిండి అండి. అండ్ ఇది వచ్చేసి మిల్లెట్, వెనకాల ఉండేది ఉలవలు అనమాట. సో ఇటు సైడ్ది రాగి పిండి చెప్పానే, రాగిపిండి. అండ్ ఇంకొకటి బూస్ట్ డబ్బాలో ఉండేది కార్న్ఫ్లోర్ అనమాట. ఇది వచ్చేసి పసుపు అండి, ఇయర్లీ వన్స్ శ్రీను వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళకి తోటలు ఉన్నాయి, అలా పట్టించేసి మాకు ఇస్తారు పసుపు, అది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను, ఒక ఇయర్ అంతా వస్తుంది. అక్కడ కొర్రలండి అటు సైడ్ ఉన్నవి. యూజువల్లీ మిల్లెట్స్ ఏవైనా పురుగు పడితే అంత చూసుకోవడం నాకు రాదండి, కాబట్టి ప్రతిదీ నేను ఫ్రిడ్జ్లో పెడతాను. ఇదే కాదండి, నాకు డబల్ డోర్ ఫ్రిడ్జ్ ఉన్నప్పుడు కూడా నేను అడ్జస్ట్ చేసుకొని అన్ని ఫ్రిడ్జ్లోనే పెట్టుకునేదాన్ని. మా నాన్న డబల్ డోర్ ఫ్రిడ్జ్ కొనిచ్చారు మాకు మ్యారేజ్ అయిన కొత్తల్లో, అప్పుడు చెప్పాడనమాట నాకు, ఇంత పెద్ద ఫ్రిడ్జ్లో ఏం చేస్తావే నువ్వు, ఏం పెట్టుకుంటావు అని చెప్పి. తర్వాత మా ఇంటికి వచ్చి చూసినప్పుడు మా నాన్న అవునే ఇంత పెద్ద ఫ్రిడ్జ్ కూడా సరిపోలేదు అనేవాడు. ఫ్రిడ్జ్ చూస్తే మా నాన్న గుర్తొస్తాడు నాకు. అండ్ ఇక్కడ కొంచెం రాగులు, వెరమసిల్లి అండ్ ఉప్మా రవ్వలు, బాంబే రవ్వ. అండ్ ఇక్కడ రెడీమేడ్ చపాతీస్ అండి, నేను ఏది కూడా బయట ఫుడ్ ఏది తెచ్చుకొని, కానీ ఈ రెడీమేడ్ చపాతీలు మాత్రం తెచ్చి పెట్టుకుంటాను. బికాజ్ ఏంటంటే కొంచెం బిజీగా ఉన్నప్పుడు ఏదైనా కర్రీస్ ఉంటాయి కదా, అలాంటప్పుడు ఇలా చపాతీ ఫ్రై చేసేసుకొని తినేసేయచ్చు కదా, ఆల్రెడీ రెడీమేడ్ ఉంటే. పర్లేదండి, అప్పుడప్పుడు ఇలా తెచ్చిపెట్టుకోవడం పెద్ద ఇదేం కాదు. సో గుడ్ థింగే, మనకు టైం సేవ్ అవుతుంది కదా. సో ఇక్కడ వచ్చేసి నువ్వులు పెట్టుకున్నాను, బ్లాక్ నువ్వులు, పచ్చళ్ళల్లో అలా బాగుంటాయి. సో ఇక్కడ కొరియాండర్ పౌడరు అండ్ కొన్ని పసుపు, కారము అలా పెట్టుకుంటాను. సో ఈ పెద్ద హోల్ డబ్బాలో అంతా హోల్ స్పైసెస్ అనమాట, మనం బిర్యానీకి యూస్ చేసే అవ్వచ్చు, లైక్ ఇంకా డిఫరెంట్ నువ్వులు ఇట్లా ఏదైనా యూస్ చేస్తాం కదా. సో ఏదన్నా మసాలా ఐటెం చెయ్యాలి అన్నప్పుడు ఆ బాక్స్ ఒక్కటి కిచెన్లోకి పట్టుకెళ్ళిపోతే సరిపోతుంది అనమాట, అందుకోసం అలా పెట్టుకున్నాను. ఇక్కడ వచ్చేసి రాజ్మా అండ్ కొన్ని చాక్లెట్స్, కొంచెం లైక్ పోహా, రెడ్ రైస్ పోహా, లైక్ ఇంకేంటి బొబ్బర్లు, మిరియాలు కొన్ని అలా పెట్టుకున్నాను. ఇక్కడ కూడా కొన్ని అది అన్ని ఫుడ్ ఐటమ్సే అండి. లైక్ ఇక్కడ ఏంటంటే ఇడ్లీ రవ్వలు సంథింగ్, అంటే ఇన్స్టెంట్ ఇడ్లీ రవ్వలు అలా ఉంటాయి కదా, అవన్నీ అటు సైడ్ పెట్టుకున్నాను. అండ్ ఇటు సైడ్ డోర్ సైడ్ చూస్తే
లైక్ ఇక్కడ ఫస్ట్ కార్నర్లో అంటే ఫస్ట్ సైడ్ రో వచ్చేసి అన్ని డ్రై ఫ్రూట్స్ అండి. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డ్రై ఫ్రూట్స్ అన్నీ తీసుకుంటుంటాం కదా, అలా పెట్టుకున్నాను. లైక్ బాదము, పంకిన్, లైక్ వాల్నట్స్, కాజు, సమ్ ఇంకా లోపల ఏదేదో ఉన్నాయి మిక్స్డ్ డ్రై ఫ్రూట్స్ అన్నీ ఇక్కడ ఫస్ట్ రోలో పెట్టుకున్నాను డ్రై ఫ్రూట్స్ అన్నీ. సో ఇక్కడ మసాలాస్ అండి, లైక్ ఎక్కువగా యూస్ చేయను నేను మసాలా. గరం మసాలా అండ్ కొరియాండర్ పౌడరు, లైక్ ఇలా పెప్పర్, వైట్ పెప్పర్, బ్లాక్ పెప్పర్, పెరి పెరి పౌడరు, చాట్ మసాలా, అలా ఇంకా అంతే అండి, అంతకన్నా ఎక్కువ యూస్ చేయను. ఇక్కడ ఎమ్మీ డ్రాప్స్ అని చెప్పి షాహీ బిర్యానీ వాటర్ అనమాట. లైక్ ఎమ్మీ డ్రాప్స్ అని చెప్పి నేను ఇది అమెజాన్లో తీసుకున్నాను. ఎప్పుడన్నా బిర్యానీలు చేసేటప్పుడు చాలా బాగుంటుందండి ఈ డ్రాప్స్ వేస్తే. ఇది ఆప్షనల్ అనమాట, హెల్త్కి కూడా చాలా మంచిదండి ఇది. సో ఏం లేదు, ఒక మూలికల వాటర్ అనమాట, మంచి స్మెల్ వస్తుంది. అది వేసినా వేయకపోయినా టేస్ట్ కొంచెం లిటిల్ బిట్ డిఫరెన్స్ ఉంటుంది, అది ఫ్లేవర్ కాబట్టి. అండ్ ఇక్కడ పిల్లలు కేక్స్ అలా అడిగినప్పుడు అట్లా స్ప్రింకిల్ చేసుకోవడానికి అవి, అండ్ కొన్ని ఫ్రోజన్ వెజిటబుల్స్ లైక్ ఏదన్నా పౌడర్స్ అవన్నీ అలా పెట్టుకుంటాను. అదండి ఇటు సైడ్ ఫ్రిడ్జ్ గురించి. సో మోస్ట్లీ అన్నీ అంటే ఫ్రిడ్జ్లోనే ఉంటాయి, ఏదైనా కావాలంటే టక్కున ఫ్రిడ్జ్లోకి వెళ్ళి తెచ్చుకుంటాను. లైక్ అన్నీ లైక్ బేసన్ కానీ ఏదైనా కూడా అన్నీ ఫ్రిడ్జ్లోనే ఉంటాయి. ఇదండి మా ఫ్రిడ్జ్ గురించి. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఎవరైనా కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని ఒక చిన్న కామెంట్ పెట్టండి, దాంతో మంచి మోటివేషన్ వచ్చి మీకు ఇంకా మంచి మంచి వీడియోస్ మీ ముందుకు వస్తాయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ఇట్లు మీ దివ్య శ్రీనివాస్. ఇంకో బ్లాగ్తో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. టేక్ కేర్, బాయ్, సీ యూ ఆల్ వెరీ సూన్.